ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దివంగత నాయకుడు చిట్టెం నర్సిరెడ్డి గారు మొట్టమొదట ప్రస్తావించండు మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు గురించి. ఆ తర్వాత వారు చనిపోయినాక దాని గురించి మాట్లాడిన వాళ్ళే లేరు. మళ్ళీ 2009లో కొడంగల్ ఎమ్మెల్యేగా నేను బాధ్యత తీసుకున్న తర్వాత ఆ కాగితాలు వెలికి తీసి నేను కొట్లాడి 2014లో ఈరోజు నా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు తీసుకొచ్చిన. ఆనాడు 1500 కోట్ల రూపాయలతో అంచనా అయ్యింది. 1500 కోట్ల రూపాయలతోని 1,07,000 ఎకరాలకు ప్రాజెక్టు కట్టడానికి అనుమతులు తెచ్చిన. 10 ఏళ్ళు నా మీద కక్షతోని పాలమూరు మీద పగతోటి చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పక్కన పెడితే ఈరోజు నేను వచ్చిన తర్వాత తిరిగి వాటిని దుమ్ము దులిపి పనులు మొదలుపెట్టిన. ఇవాళ 4,5 వేల కోట్ల రూపాయలతోటి మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయాలి 2 ఏళ్ళలో అని ఈరోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే ఇవాళ పగబట్టి ఆయన టీవీలలో పేపర్లలో అడ్డుకుంటున్నారని అంటున్నాడు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు, నువ్వు 70 ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది. మా ప్రాంతంలో నీళ్లు పోయినా మా ప్రాంతం నుంచి తరలిపోతున్న కృష్ణానది జలాలు మాకు తాగడానికి మా సాగునీరుకు అందరూ రాకపోయినా ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా బాక్రానంగల్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా తట్ట పని, పార పని, మట్టి పని, చెమట తీసే ప్రతి పని మా పాలమూరు బిడ్డలు చేసి దేశానికి ప్రాజెక్టులను అందించారు. ఇవాళ ఈ దేశంలో పంట పండుతుందంటే మా పాలమూరు బిడ్డల స్వేదం ఉంది, మా రక్తం ఉంది, మా కష్టం ఉంది. అట్లాంటి మా జిల్లా ఎడారిగా మారి వేలాది మంది వలసలు పోతుంటే తమ పసిపిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర, ముసలోళ్ళ దగ్గర, గుడిసెల దగ్గర వదిలి జంటలుగా మేస్త్రీల ఎంబడి వలస పోతుంటే వలసలు ఆపాలని ఇవాళ మా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తుంటే మా మీద పగబట్టినవు ఎందుకు చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఏం అన్యాయం చేసినాం నీకు చంద్రశేఖరరావు? మేము నిన్ను మా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవడం మేము చేసిన అన్యాయమా? నీ పార్టీకి పోయినసారి 13 సీట్లు ఇవ్వడం మేము చేసిన అన్యాయమా? ఏం అన్యాయం చేసినామని ఇవాళ మా జిల్లాల ప్రాజెక్టులను అంటుకుంటున్నాం. ఈ 10 ఏళ్లలో నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేసినుంటే ఇవాళ చంద్రబాబు నాయుడుతో పంచాయతీ ఎందుకు వస్తుండే? ఆనాడు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు పోతిరెడ్డిపాడు పక్క 4,000 క్యూసెక్స్ నుంచి 40,000 క్యూసెక్లకు పెంచింది. రాజశేఖర రెడ్డి గారికి ఊడిగం చేసింది. రాజశేఖర రెడ్డి చెప్పులు మోసి కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించింది సన్నాసివి నువ్వు కాదా చంద్రశేఖరరావు? ఆనాడు నువ్వు ఊడిగం చేసి రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలించకపోయాడు కృష్ణానది జలాలు. మళ్ళీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ప్రగతి భవన్, ప్రజల స్వేదంతో నిర్మించిన ప్రగతి భవన్ అధికారిక కార్యాలయానికి వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచపక్ష ప్రమాణాలు పెట్టి 6 గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకం రచించింది నువ్వు కాదా? ఇది ద్రోహం కాదా? ఆనాడు రాజశేఖర రెడ్డితో కలిసి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణానది జలాలను సీమకు తరలించకపోతుంటే హారతిచ్చింది నువ్వు కాదా? ఆనాడు మంత్రివర్గంలో నీ మంత్రులు లేరా? హరీష్ రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా. అదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ నీళ్ల కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో, ఏ నీళ్ల కోసం శ్రీకాంతాచారి లాంటి యువకులు, నూనూగు మిసాల యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, ఆ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో కృష్ణానది జలాలు రంగారెడ్డి, మహబూబ్ నగర్, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ప్రాజెక్టులకు, భూములకు పారాల్సిన నీళ్లు రాయలసీమ జిల్లాలకు తరలించకపోతుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, అదేవిధంగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించుకుంటుంటే ఒక్క రోజైనా నువ్వు అడ్డుకున్నావా? వీరతిలకం దిద్ది జగన్మోహన్ రెడ్డికి పంచపక్ష ప్రమాణాలు పెట్టింది నువ్వు కాదా? ఇవాళ నువ్వు చేసిన పాపం ఇవాళకు మాకు శాపమైంది, ఇవాళ మాకు ఉరైంది. ఇవాళ తొందరలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే రోజుకు 10 టీఎంసీలు, రోజుకు 10 టీఎంసీలు అంటే ఒక్క నెల రోజులు మన కళ్ళు మూసుకుంటే 300 టీఎంసీలు శ్రీశైలం మొత్తం తరలించకపోవడానికి, మలుపుకపోవడానికి ఇవాళ పునాదులు వేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీర తిలకం దిద్ది కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డది నువ్వు కాదా చంద్రశేఖరరావు? ఆనాడు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాదా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి,
5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి. మరి నేను ఇవాళ అడుగుతున్నా, పాలమూరు అక్కడనే ఉంది, కల్వకుర్తి అక్కడనే ఉంది, భీమా ఎండిపోయింది, కోయిల్ సాగర్ ఆరిపోయింది, ఈ రోజు ఆర్డీఎస్ అట్లనే ఉండిపోయింది. మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలే, మా పాలమూరు కష్టాలు ఎందుకు తీరవలేదని నేను అడుగుతున్నా. ఈ నీళ్లు మాకు నాగరికతను ఎందుకు తేలే, ఈ నీళ్లు మాకు పసిడి పంటలు ఎందుకు తీయలే, ఈ నీళ్లు మాకెందుకు కన్నీళ్లు మిగిలిచ్చినాయని నేను అడుగుతున్నా. ఈ నీళ్లు మా భూములు ఎడారుగా మారడానికి, ఈ నీళ్లు మా ప్రజలు వేలాదిగా వలసలు పోవడానికే పనికొచ్చినాయి తప్ప మా జీవితాలలో వెలుగులు వచ్చినాయని నేను అడుగుతున్నా. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? ఈ పాపం నీదే కదా? 10 ఏళ్ళు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టినావు కదా. 1,00,000 కోట్లు కాళేశ్వరం కట్టినావు, 1,00,000 కోట్లల్లా 1,000 కోట్లు మింగినావు. కట్టిన కాళేశ్వరం కుప్పగూలిపోయింది. ఇంతకంటే దిక్కుమాలిన ప్రాజెక్ట్ ఇంకెక్కడైనా ఉంటుందా అని నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా. ఇవాళ మా ప్రాజెక్టులు పడావు పెట్టి మా నిధులు నీళ్ళేమో రాయలసీమ తరలించకపోయింది, నిధులేమో నువ్వు తరలించకపోయినావు, పదవులేమో నీ ఇంట్లోకి వచ్చినాయి, పాపాలేమో మాకు వచ్చినాయి. ఇవాళ ఈ పాపాలు ఈ కష్టాలు ఎంతకాలం మేము ఎదుర్కోవాలని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మన మీద పగబట్టిండు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాయన, మన పరిపాలన బాగలేదంటుండు. నేను అడుగుతున్న ఇక్కడికి వచ్చిన సోదరుని, తెలంగాణ ప్రజల్ని, 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు. ఇవాళ చర్చకు సిద్ధమా? కిషన్ రెడ్డి గారు మీ పార్టీ ప్రెసిడెంట్గా నువ్వురా, కేంద్ర మంత్రిగా నువ్వురా, చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా నీ పార్టీ ప్రెసిడెంట్గా నువ్వురా, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా. 12 ఏళ్ళు మోడీ పరిపాలన మీద, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు పరిపాలన మీద, 12 నెలల మా పరిపాలన మీద, ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, మాకు అవకాశం వచ్చింది, మా జిల్లాకు అవకాశం వచ్చింది, మేము ఎవరినో అడుక్కోవడం, ఎవరి ముందల్లో చేయి దాచడం కాదు. ఇవాళ మా పాలమూరు జిల్లాకే ఒక అవకాశం వచ్చింది. మా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మేము కట్టుకోవద్దా? మా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకోవద్దా? మా కల్వకుర్తి పూర్తి చేసుకోవద్దా? మా భీమా పూర్తి చేసుకోవద్దా? కోయిల్ సాగర్ పూర్తి చేసుకోవద్దా? మా జూరాల పూర్తి చేసుకోవద్దా? మా తుమ్మిళ్ళ ప్రాజెక్టు పూర్తి చేసుకోవద్దా? మా ప్రాంతం అభివృద్ధి చెందొద్దా అని చంద్రశేఖరరావుని అడుగుతున్నా. ఏది తీసినా ఏది పెట్టినా వద్దు అనే తప్ప నీ నోటి నుంచి ఒక్క మాట అయినా మంచి మాట వచ్చిందా అని నేను అడుగుతున్నా. ప్రాజెక్టులు కట్టొద్దంటివి, భూములు సేకరించొద్దంటివి, పరిశ్రమలు పెట్టొద్దంటివి. లగచర్లలో పరిశ్రమలు అంటే కలెక్టర్లను చంపడానికి చూస్తేవి. మాకు పరిశ్రమలు వద్దా? మా జిల్లాకు ప్రాజెక్టులు వద్దా? మా జిల్లాలో నీళ్లు పారొద్దా? మా పంటలు పండొద్దా? మా రైతులు బాగుపడొద్దా? మేము మంచి బట్టలు కట్టుకోవద్దా? మేము బుక్కెడు బువ్వ తినొద్దా? మేము సమాజంలో గౌరవంగా బతకొద్దా? చంద్రశేఖరరావు, నువ్వు సమాధానం చెప్పని నేను వేదిక మీద నుంచి అడుగుతున్నా. మాకు ఆత్మగౌరవం లేదా? మేము మీలాక దొరలు కాకపోవచ్చు, కానీ మేము రైతు బిడ్డలమే కదా. మేము గౌరవంగా బతకాలని కోరుకోవడం తప్ప, మా ఆడబిడ్డలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనుకోవడం ఏమన్నా నేరమా? ఎందుకు అడ్డుకుంటున్నారు నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు అని నేను అడుగుతున్నా. 12 నెలలు కానీ ప్రభుత్వం అప్పుడే దిగిపోవాలంటున్నాడు. 10 ఏళ్ళలో నువ్వు చెయ్యని పనులు మేము చేసినాం కదా. ఏం బాగలేదు పాలన. ఆయన కొడితే గట్టి కొడతాడంట. ఆయన కొడితే ఎంత గట్టి కొడతాడంట అంటే ఇక అది చెప్పనలవి కాదంట. నేను అడగదలుచుకున్న మా సోదరుని, అయ్యా ఆయన గట్టి కొట్టడానికి ఫుల్లా ఆఫా? ఏంది గట్టి కొట్టడానికి? ఏం కొడతాడు ఆయన? కొడితే గిడితే ఓ ఫుల్లు ఓ ఆఫ్ గట్టి కొట్టగలడు, అంత మించి గట్టి కొట్టేది ఏందుంది? 10 ఏళ్ళు నువ్వు గట్టి కొట్టేటోని ఆయన ఉంటే, నిజంగానే నువ్వు గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్లలో చేస్తున్న నీ కొడుకును వంగబెట్టి గట్టి కొట్టు, వానికి బుద్ధి వస్తుంది. ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దవడ మీద అంగబెట్టి గట్టి కొట్టు. తెలంగాణ పరువు తీసినందుకు గట్టి కొడితే వస్తుంది. కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు మింగిన నీ అల్లుని దవడ మీద అంగబెట్టి కొట్టు గట్టిగా, అప్పుడు వానికి బుద్ధి వస్తుంది, సిగ్గు వస్తుంది. తెలంగాణను ముంచినందుకు గట్టి కొట్టేది ఉంటే నీ ఇంట్లో కొట్టు, వాళ్ళని దారిలో పెట్టు. కాంగ్రెస్ను గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? రా, ఎంత గట్టి కొడతావో చూద్దాం. పొంకణాల పోసిగానికంట 3 ఎట్లంట 36 దొడ్లంట. వెనకడికి పొంకణాలు చెప్పేటోడు. 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదనే, 10 ఏళ్ళలో నిన్ను ఇవ్వడం చేయొద్దన్నాడా? ఇవాళ మేము 12 నెలల ఏమి చేయలేదు అంటున్నాడు. నేను అడుగుతున్న ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని, అక్క 500 రూపాయలకు సిలిండర్ వస్తలేదా?
ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీరు బస్సు ఎక్కుతారని టికెట్ అడుగుతురా? ఆయల్ల అమ్మగారింటికి పోవాలంటే ఇంటి ఆయన కిరాయి పైసలు అడగాలి. అమ్మవారి గుడికి పోవాలంటే పక్కింటోళ్ళు తోడు రావాలి. ఇవాళ 500 రూపాయల సిలిండర్, ఆడబిడ్డల కార్తీలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్లు ఈరోజు ఉచితంగా కరెంటు, 25,50,50,000 రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం. రైతు భరోసా కేసీఆర్ ఎగనామ పెడితే వచ్చిన ఎంబడే 7,625 కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా మొదటి విడత ఇచ్చినాం. రెండో విడత ఈరోజు రైతు భరోసాల 10,000 కోట్ల రూపాయలు, ఎకరాకు 12,000 సంవత్సరానికి ఇవాళ మనం మొదలు పెట్టినాం. మార్చి 31 లోపల ఈరోజు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాలో వేయదలుచుకున్నాం. నిరుద్యోగ యువకులకు 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ఆడబిడ్డలకు, మహిళా సంఘాలకు పాఠశాలలు నిర్వహించుకోనికే అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చినాం.